కదా అయితే ఆషాఢ మాసంలోనే ప్రత్యేకించి బోనాల పండగ చేసుకోవడానికి కారణం ఏంటి అంటారు? అదే ఇంతకుముందు ఏంటంటే తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడుతున్నప్పుడు ఈ వాతావరణం చేంజ్ అనేది వస్తుంది. ఈ వాతావరణ చేంజ్లో ఏంటంటే మనుషులకు కొన్ని వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వ్యాధులను నిర్మూలించాలి అనేటువంటి దాంట్లో సైంటిఫికల్గా మేనర్గా ఒకసారి ఆలోచిస్తే కూడా వేపాకు యాంటీ బ్యాక్టీరియానికి ఏంటంటే చెడు బ్యాక్టీరియాని చంపేసేటువంటి గుణం ఉంటుంది. ఔషధ గుణాలు చాలా ఉంటాయి. అదేవిధంగా పసుపుకు కూడా అదే విధమైనటువంటిది ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం పండుగ అనగానే ఏం చేస్తాం, కల్లాపి చల్లుతాం. అంటే ఆవు పేడలు ఈ పేడను పెట్టేసి మనం వేస్తే ఆ ఊళ్ళల్లో ఆ యొక్క వాతావరణంలో అక్కడ ఉండేటువంటి చెడు బ్యాక్టీరియా ఈ పేడలో చనిపోతాయి అవన్నీ. అయితే ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అందరూ కూడా ఆడపడుచులందరూ కూడా ఆ మహాతల్లులందరూ కూడా స్వచ్ఛంగా బ్రహ్మాండంగా స్నానం చేసి పవిత్రమైనటువంటి బట్టలతో ఆ యొక్క వాతావరణంలో పెరుగుతారు కాబట్టి ఆ వాతావరణంలో ఉంటారు కాబట్టి వచ్చేటువంటి వ్యాధులు ఏమైతే ఉంటాయో ఆ కాలానికి అనుగుణంగా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ బోనం అనగానే కుండ మనకు గుర్తొస్తుంది, ఘటము అంటాం మనం. ఆ కుండ యొక్క ఏంటంటే బొజ్జ అంటే ఈ యొక్క కడుపుకు కుండకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటి అంటే కడుపు నిండుగా అంటే కుండ నిండుగా బువ్వ ఉంది, కడుపు నిండుగా బువ్వ ఉంది. అంటే తెలంగాణ భాషలో యాసలో ఏంటంటే కడుపు నిండుగా బువ్వ ఉంది అనేటువంటి ఆ యొక్క భావనతో ఆ తల్లిని మనం కొలిస్తే ఆ తల్లికి సంపూర్ణంగా ఆమెకు తృప్తి కలిగేటువంటి భోజనం మనం అక్కడ పెడితే మనకు కూడా ఆ తల్లి మనకు కరుణించి ఈ సంవత్సరం మొత్తం మన ఆడపడుచులకు కానీ మన వాళ్ళకి కానీ మన పరివారానికి కానీ సమాజానికి కానీ మంచి చేయాలి, మంచి చేస్తుంది అనేటువంటి భావనతో నిజంగా పవిత్ర భావనతో చేస్తున్నటువంటి ఈ బోనాలు అనేటువంటి కార్యక్రమం.